వెల్కమ్ టు కేటీవీ. నా పేరు మేఘనా. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం. కూటమి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కి నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా పాల్గొన్నారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్పీతో కలిసి పోలీస్ పెరేడ్ ను పరిశీలించారు. వివిధ ప్లాటూన్ల మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంత్రి ప్రజలకు సందేశం ఇచ్చారు. NCC Boys Contingent Rear Side Assistant Commander Sri G. Madhusudan Reddy Garu, NCC Girls Contingent Commander Kumari T. Vijayadurga Devi Lakshmi Devi, Scout Boys Contingent Commander Sri Nagar Singh పూర్వకంగా స్వాగతం పలికారు. వివిధ శాఖల్లో కడప జిల్లాలో అందజేస్తున్నటువంటి పథకాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అభివృద్ధిలో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రాజెక్ట్ లాంటి ప్రధాన ఉద్దేశం కడప జిల్లా నుంచి ప్రారంభమైన స్మార్ట్ కిచెన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రపంచంలో అభినందిస్తున్నాను. స్మార్ట్ కిచెన్ సహకారం కడప జిల్లా ప్రతిభ నిదర్శనం. ప్రదేశ్లోని ఇతర జిల్లాలకు కూడా కడప జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు ఊపిరిగా భారతదేశంలోనే మహిళలకు ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని సంస్థలు ఉండేలా పంటల బీమా పరిహారం కింద రబీ 2022 నుండి రబీ 2024 సీజన్ వరకు రైతులకు పరేడ్ కమాండర్ Sri V. Narayana, Sub-Inspector of Police, Kadapa Taluka Police Station, assisted by Sri M. Ishwar Nayak, ASI, Kajipeta Police Station. First Contingent, District Am Reserve Kadapa, lead by Sri K. Venkateswarlu, Reserve Sub 2432, District Am Reserve Kadapa. Second Contingent, District Am Reserve Kadapa, lead by Sri M. Ramchandra, Reserve Sub Inspector, District Am Reserve Kadapa, assisted by PS. Fourth Contingent, Home Guards, Kadapa, led by Sri G. Kiran Kumar, assisted by Sri B. Madhusudan Reddy, 2nd CC. Sixth Contingent, NCC Senior Girls, led by Kumari P. Vijayadurga Devi, Platoon Commander, assisted by Kumari R. Lakshmi Devi, 2nd CC. Seventh Contingent, assisted by S. Khalilullah. Eighth Contingent, Bharat Guides, led by Kumari M. Divya Rajamma, 1st Commander, assisted by Kumari K. Chaitra, 2nd Commander. వేల్పుల నారాయణమ్మ వారి శ్రీమతి, వేల్పుల సుబ్బన్న గారి శ్రీమతి వేల్పుల నారాయణమ్మ గారు సత్కారాన్ని అందుకుంటున్నారు. ఆలూరు ఫకీరప్ప గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి చేతుల మీదుగా గౌరవ సత్కారాన్ని పొందుతూ ఉన్నారు. స్వాతంత్ర్య సమరవీరులు, వారి కుటుంబ సభ్యులు. పిల్ల వెంకటరామరెడ్డి గారి తరపున వారి కోడలు అన్నారెడ్డి
అల్లూరు పక్కీరప్ప గారి తరపున అనిశ్చితికి కారణమైన రైతన్నకు భయం లేదు. తక్కువ నీరు, తక్కువ ఖర్చు, మెరుగైన దిగుబడి. నీటి పొదుపుతో కరువును తట్టుకునే పశుసంవర్ధక శాఖ వారి శకటం మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం సంచార పశు వైద్య వాహనాల ద్వారా బద్వేలు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 2 వాహనాల చొప్పున మొత్తం ఉన్నత లక్ష్యంతో గ్రామీణ మహిళల జీవితాల్లో ఆర్థిక స్వయం సమృద్ధికి స్వయం సహాయక సంఘాల మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా కాకుండా శిక్షణ, రుణ సహాయం, సాంకేతిక సరికొత్త గ్రామీణ ఆర్థిక విప్లవ ప్రబోధంతో విజయ పదాన సాగిపోతున్న మన కడప మహిళ బలోపేతమైతే కుటుంబం నిలబడుతుంది. కుటుంబం నిలబడితే దేశం ఆర్థిక పోటీగా రూపుదిద్దుతుంది. అమ్మ, చాలా మంది ఆడవాళ్ళు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మహిళా ఆర్థిక సాధికారతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు అవకాశాలతో వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, గ్రామీణ్ BGGరామ్జీ పథకం రోజుకు 312 రూపాయలకు పెంచబడింది. BBGరామ్జీ పథకం కేవలం ఉపాధి కల్పించడమే కాదు, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధి, నీటి సంరక్షణ, సాగునీటి వనరుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన గ్రామీణ ఆస్తుల నిర్మాణం, ప్రకృతి వైపరీత్యం. ఎన్నో భవిత కేంద్రాలలో వేల సంఖ్యలో మంచి భవిత విద్యార్థులు జిల్లాకే మణిమాణిక్యాలుగా నిలిచారు. అన్ని ఉన్నవారు చదవడం ఒక ఎత్తైతే ఏదో ఒక చిరులోపంతో వారి భవిష్యత్తును అక్కడే జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న బద్వేల్ భవిత కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న వినికిడి లోపం కలిగిన వెంకీ అనే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థి శాలల విధానమే స్మార్ట్ టీచర్. దీని ముఖ్య ఉద్దేశం శుచి, శుభ్రత. ఆరోగ్యవంతమైన విద్యార్థి, బలమైన భవిష్యత్తు, ఉత్తమ పౌర సమాజం అనే మహోన్నత లక్ష్యంతో అమలవుతున్న ముందుకు రానియండి. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధతో అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ కడప జిల్లా శ్రీధర్ గారు ఇంకా జిల్లా యంత్రాంగం విశేష కృషి చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం దాదాపు 1 లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన మరియు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందుతుంది. 2026 ఏప్రిల్ 15 అధిరోహించి జిల్లా ఖ్యాతిని నలుమూలలా వ్యాపింపబెట్టిన ప్రోగ్రాం ప్రాజెక్ట్ అండ్ జిల్లాలో ఇప్పటికే అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థకు దీనిని జోడించబడింది. ప్రయోగాత్మకంగా చెన్నూరు ప్రాథమిక పాఠశాలలో అమలు జరుగుతోంది. భోజనానికి ముందు పిల్లలు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఉచితంగా ఏర్పాటు చేయడానికి పనులు వేగంగా పురోగమిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాను సస్టైనబుల్ ఎనర్జీ భవిష్యత్తు వైపు ముందుకు నడిపించడానికి కట్టుబడి ఉంది. గ్రీన్ ఎనర్జీ, బలమైన భారత్. జాతికి చెందిన అరుదైన సంపద అయినటువంటి ఎర్రచందనం సంపదను, వన్యప్రాణులను సంరక్షించడం కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. చెక్ పోస్టుల ద్వారా 24 గంటల పర్యవేక్షణ, అటవీ శాఖ సిబ్బంది ఇంకా బేస్ క్యాంపు సిబ్బంది నిరంతర అడవులలో పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు ఇంకా రోజువారీ గస్తీ నిర్వహించడం ద్వారా అడవిని సంరక్షిస్తోంది. వృక్షో రక్షితి రక్షితః. డయల్ 112 మహిళలకు రక్షణ తక్షణ చర్యలు చేపట్టడానికి ఏర్పడ్డాయి. మీరు త్వరితగతిని చేరుకుని శక్తి టీమ్స్ లో భాగంగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేయబడ్డాయి. సంకోచం లేకుండా ఎక్కడ ఏ మహిళ ఆపదలో ఉన్నా 112కు డయల్ చేసి శక్తి టీం వారిని ఆశ్రయించవచ్చును. వజ్రా వెహికల్. ఈ వజ్రా వెహికల్ ని పోలీస్ రిమోట్ కంట్రోల్ వెహికల్ అని కూడా అంటారు. అసాంఘికంగా, చట్ట వ్యతిరేకంగా అధిక సంఖ్యలో జనగుడి ఉన్న చట్ట వ్యతిరేక శక్తులను చెదరగొట్టడానికి ఈ రిమోట్ కంట్రోల్ సంబంధించినటువంటి 4 సిబ్బంది కూడా ఉంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ వెహికల్స్ లోపల ఉండాల్సి వచ్చినప్పుడు వెపన్స్ ని కూడా ఉపయోగిస్తారు.
ఈ వెహికల్ ద్వారా ఎక్కువ మంది సంఘ వ్యతిరేక శక్తులను చంద్రబాబు జిల్లా వారి శకటం అగ్నిమాపక శాఖ వారు ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ ఇంకా ఏ విపత్తు సంభవించినా మొదటగా మేమున్నాము అని స్పందించి విపత్తులను ఎదుర్కోవడానికి 24 గంటలు సంసిద్ధంగా ఉంటారు. జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు ఇంకా మానవ తప్పిదాల వల్ల కలుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించేందుకు గాను ముందు జాగ్రత్త చర్యగా అవగాహన ఎదుర్కొని ప్రాణాలకు తెగించి 16 మంది ప్రజల ప్రాణాలను ఇంకా 30,76,62,000 రూపాయల విలువ గల ఆస్తిని రక్షించగలిగారు. అదేండి మన జిల్లా మన ముందు ప్రదర్శించడానికి వస్తూ ఉన్నాయి. ఆధ్వర్యంలో ముఖ్య అతిథుల వారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తుంది. లూసీ ముఖ్య అతిథుల వారికి పుష్పగుచ్చాన్ని అందజేయడానికి ఇచ్చేస్తుంది. దొంగతనం చేయడానికి ఇంట్లో కుక్క ఉంటే దానికి ముందుగా ఫుడ్ పెడతారు. ఓ బిస్కెట్ ఇస్తే పడుకుంటది అని. కానీ మన ముందు ఉన్నటువంటివి అవి కావు. పెడుతున్నది యజమాని పెడుతున్నారా? సెండ్ ఐడెంటిఫికేషన్. పిట్ట కొంచెం కూత ఘనం అనేటువంటి తన హైట్ కు విరుద్ధంగా చాలా హైట్ ఎగిరి ఫైర్ హర్డిల్స్ ను చేసినటువంటి రూబీ సునకానికి గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో క్లాప్స్ కొట్టి అభినందించవలసిందిగా కోరుతున్నాం. క్లాప్స్ అండి గట్టిగా. సోను బెల్జియం మాల్యూస్ జాతికి చెందినటువంటి సునకం చక్కగా హర్డిల్స్ చేస్తూ ఉంది, ఫైర్ హర్డిల్స్ ని. మోమినోస్ అనే జాతికి చెందినటువంటిది. వీరి ఇద్దరి శిక్షణలో దయానా గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో ప్రాతినిధ్యం వహించింది. ఏప్రిల్ 29వ తేదీన వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది డయానా. ముద్దాయి ఇంటిని గుర్తించింది. జూన్ 25వ తేదీన లింగాల మండలంలో జరిగిన 4 సంవత్సరాల చిన్నారి హత్య కేసును ఛేదించడంలో కీలక ఆధారాలను అందించి ముద్దాయిని పట్టుకోవడంలో సహాయపడింది. భాగంగా 2025 ఆగస్టు 1 నుంచి 2026 31 వరకు 308 కేసులు నమోదు చేసి 327 మందిని అరెస్ట్ చేశాము. ఇందులో 42 ఐడి 50 వాస్ కేసులు నమోదు కాగా 403.25 లీటర్ల అక్రమ మద్యము, 655.96 లీటర్ల మాదక ద్రవ్యాలు, 13.8 కిలోల గంజాయి, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అక్రమ మద్యం తయారీపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తూ పునర్వాసం కల్పిస్తున్నాము. 18 మంది అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాము. ఈ కార్యక్రమం ద్వారా అక్రమ మద్యంలో నిర్మూలనతో పాటు బాధిత కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సాగుతున్నాము. పోలీస్ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ స్పెషల్ బ్రాంచ్ విభాగం వారు వేగంగా పాస్పోర్ట్లు సేవలు అందిస్తున్నకు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. వైఎస్ఆర్ కడప జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ఈగేల బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ముమ్మరంగా చేపడుతున్నాము.
కళాశాలలు పాఠశాల సమీపంలో మహిళలు బాలికలు భద్రతపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాం. సైబర్ నేరగాళ్లు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాలు ఫోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము. మహిళలు బాలికల రక్షణకు అందుబాటులో ఉన్న శక్తి యాప్పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వినూత్నంగా ఆలోచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కలిగించేలా సూపర్ 6తో పాటు సంక్షేమ పథకాలను రూపొందించి పేద ప్రజలకు అందిస్తున్నారు. జిల్లా ప్రజలందరూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొంది అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ప్రజల పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారికి, శాంతి భద్రతలను నిరంతరం కాపాడుతున్న జిల్లా ఎస్పీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు చైతన్యపరుస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో దోపిడీ కేసులు, అప్పులు తప్ప ప్రజలకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేయాలని, 2029 ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. మన రాష్ట్రానికి స్వాతంత్రం పొయ్యి 26 నెలలు. ప్రజలారా, ఆశ్చర్యంగా ఉందా? రాచమల్లు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు పోయి 26 నెలలు అయిందని చెప్పి అనుకుంటున్నారా? నిజమే. నేను కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో 26 నెలలుగా స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవించడం లేదు. నేను పొందని స్వేచ్ఛను, నేను పొందని స్వాతంత్రాన్ని అనుభవిస్తానని చెప్పి ఆత్మవంచన చేసుకొని శుభాకాంక్షలు చెప్పలేను ఈ రాష్ట్ర ప్రజలకు. గమనించండి మీరే ఒకసారి, నేను చెప్పేది వాస్తవమా కాదా అన్నది. ఇంతకంటే విచారించదగ్గ అంశము, ఇంతకంటే ఈ రాష్ట్ర ప్రజలకు కడు శోచనీయమైన విషయం మరొకటి ఉండదు. ప్రజలారా, మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది స్వేచ్ఛా స్వాతంత్రాలు. మనుషులకేంది ప్రజలారా? మనం ఇంట్లో పెంచుకుంటే మన పెంపుడు జంతువుల పట్ల కూడా మనము స్వేచ్ఛను హరిస్తే అది మన మీదకి తిరగబడుతుంది. ప్రాణం ఉండే ఏ ప్రాణికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు చాలా అవసరం. అట్లాంటిది మనుషులమైన మనకు 26 నెలలుగా ఈ రాష్ట్రంలో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయంటారా? లేవు. నేను కోరుకుంటాండేది, మీరు కోరుకుంటాండేది బాపూజీ గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని. ఆయన మనకు స్వరాజ్యాన్ని ఇచ్చినాడు, కానీ స్వపరిపాలకుల నుంచి స్వేచ్ఛని లేకపోయినాడు 26 నెలలుగా. మనం కోరుకుంటాండేది ఆ బాపూజీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలంటున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని స్వాతంత్రము, స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నాం. కానీ మనకు లభ్యమవుతుండేది 26 నెలలుగా లోకేష్ బాబు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మనకు అమలవుతుంది.
బాపూజీ ప్రసాదించినటువంటి స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకోలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వారి నిర్బంధంలో మనం జీవిస్తున్నాం. మనం ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నేను. స్వేచ్ఛ అంటూ ఉందంటే, స్వాతంత్రం అంటూ ఉందంటే అది ఈ రాష్ట్రంలో 26 నెలలుగా పాలించే పాలకులకు మాత్రమే స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ప్రశ్నించే ప్రజల గొంతుకు మాత్రం స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ప్రజలారా, ఇది నేను చాలా బాధపడుతూ చెప్తుండే మాటలు. రాజకీయపరమైన కోణంలో విమర్శలు అనే దానికంటే ఒక భారతీయునిగా, సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓ పౌరునిగా నాకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకు మీకు లేవని చెప్పి బాధపడుతూ చెప్తా ఉండే మాటలు. పాలకులకు ఉంది రాష్ట్రంలో స్వేచ్ఛ, ప్రశ్నించే ప్రజలకు లేదు. ఉందంటారా? ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఇదిగో మాకు ఈ మౌలికమైనటువంటి వసతులు నువ్వు ఇస్తానని చెప్పినావు, ఎన్నికల కంటే ముందు ఈ వాగ్దానం చేసినావు, ఎన్నికల తర్వాత నువ్వు మోసం చేసినావు అని ప్రశ్నించే ధైర్యం ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఉందా? స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, భావ ప్రకటన లేదు. రాయలసీమలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పూజారులు కేసరి రాజస్వాములు గండి అంజన్న స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. నేటి నుంచి సెప్టెంబర్ 5 వరకు 4 శ్రావణ శనివారాల సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఈవో విశ్వనాథ్, పాలక మండలి చైర్మన్ కల్లూరు వెంకటస్వామి తెలిపారు. ఎంతసేపు చెప్పినా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ గాంధీనగర్ సచివాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. స్వాతంత్ర సమరంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులకు నివాళులర్పించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని
మతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో బద్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సకినాల పకీరయ్య, రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాజారెడ్డి, ఉమాకృష్ణ, మల్లయ్య, సుబ్బరాయుడు, ప్రసాద్, వెంకట్రెడ్డి, రామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. దినోత్సవం మన సచివాలయ పరిధిలో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. ముందుగా మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవము. నిజమైన స్వాతంత్రం అంటే మన గాంధీనగర్ పరిధిలోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండడమే నిజమైన స్వాతంత్రము. మహిళలందరూ అన్ని రంగాలలో ముందుకు రావాలి. పిల్లలకు దేశభక్తి, మన సంస్కృతి విలువలు నేర్పించాలి. ఇదే మనం ఆ మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి. భారతదేశం తరపున ఒక మహిళా నాయకురాలిగా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. మన బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పం అమరావతి శరవేగంగా నిర్మించబడుతుంది. మన నియోజకవర్గం ఒక పట్టుదల కలిగిన వ్యక్తి మంచూరి సూర్యనారాయణ రెడ్డి గారి సారథ్యంలో మన వార్డు, మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియడానికి సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మహిళా సారథికారతకు నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. చివరగా మన జాతీయ జెండా ఎప్పుడూ రెపరెపరాలుతూ ఉండాలని, అగ్రదేశంగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై భారత్. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థుల విన్యాసాలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని సబ్ కలెక్టర్ అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. వేడుకల్లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. National anthem. Very fortunate enough all this. Every time these people perform in a different way, ma'am. Along with Rajampeta MEOs, సర్టిఫికేట్స్ ఇవ్వటము చాలా సముచితంగా ఉంది. రాజేశ్వర్ గారు ఫైర్మ్యాన్. నెక్స్ట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రాజంపేట మండలం జి సునీల్ గారు హార్టికల్చర్ ఆఫీసర్. పి రవీంద్ర బాబు గారు లీడింగ్ ఫైర్మ్యాన్ రాజంపేట గారు. కర్నూలు నగరంలోని తుంగభద్ర నదికి ఆనుకొని ఉన్న దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయం ఆధ్యాత్మికతకు, పురాతన కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.
1949లో భూమి పూజతో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం 1951లో పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అన్నపూర్ణమ్మ వీరస్వామి దంపతులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ప్రతి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పురాతన ఆలయ చరిత్ర, విశిష్టత, భక్తుల విశ్వాసాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబిరెడ్డి అందిస్తారు. కర్నూలు నగరంలో గుర్తుకొచ్చేది రెండు. అందులో మొదటిది కొండారెడ్డి బుర్జు, రెండవది దక్షిణ షిరిడిగా పిలువబడే షిరిడి సాయిబాబా టెంపుల్. అది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనేది మన ఓం సాయిరాం. ఈ టెంపుల్ 1949లో భూమి పూజతో ప్రారంభమైంది. 1951లో కన్స్ట్రక్షన్ అయి ప్రారంభోత్సవం జరిగింది. ఈ టెంపుల్ అంతా కూడా అన్నపూర్ణమ్మ గారు వీరస్వామి వారి చేత కట్టించబడింది. వాస్తవంగా అయితే అన్నపూర్ణమ్మ ఇస్ అ బ్రాహ్మణ్. ఆమె టీ బంకులో టీ అమ్ముకుంటూ ఉండేది. వీరస్వామి గారు చాకలి, అనాబొట్టు లేకుండా అన్నప్పుడు ప్రతిరోజు కాలకృత్యాల కోసం తుంగభద్ర నదికి వచ్చేవాళ్ళు. యథాప్రకారం కాలకృతం పోయినప్పుడు ప్రతిరోజు ఒక సర్పము పోయేది. ఏం ప్రతిరోజు సర్పం పోతుందా అని తెలుసుకున్నటువంటి ఆ వీరస్వామి గారు దాని వెంబడి ఒకసారి ఫాలో అయ్యాడు. అది ఒక పుట్ట దగ్గర నిలబడి పోయింది. అక్కడ చూసినంతగా స్వామి ప్రత్యక్షమై ఇక్కడ మందిరం నిర్మించమని చెప్తారు. నేను అనాబొట్టు లేనుండి నేను ఇంత పెద్ద మందిరం ఎలా కట్టిస్తానయ్యా అని చెప్పి నేను మార్గం చూపిస్తాను. తర్వాత అతనికి అన్నపూర్ణ పరిచయం అయిన తర్వాత ఆమెగా అన్నపూర్ణ వారు ఇచ్చిన ధనముతో ఈ యొక్క మందిరం నిర్మించడం జరిగింది. 1953లో షిరిడి సంస్థానం వాళ్ళు ఇక్కడికి వచ్చి, అయ్యా ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, ఎవరు చేయించారు విగ్రహాలు అన్నీ తెలుసుకున్న తర్వాత 1954లో బాబాగారి విగ్రహ ప్రతిష్ట షిరిడిలో జరిగింది. అంటే షిరిడి కన్నా మొట్టమొదటి ప్రపంచంలో షిరిడి సాయిబాబా దేవస్థానం మనకు దగ్గరలో దక్షిణ షిరిడి సాయిబాబాగా పిలువబడుతుంది. ప్రతి బేసవారము భక్తుల తాకిడి ఎలా ఉంటుంది? ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారి దర్శించుకుంటారు. అలా స్వామివారి దర్శనంకి వచ్చే భక్తాదులందరికీ బాబాగారు నిత్య ప్రసాదము మరియు మధ్యాహ్నం అన్నప్రసాదము, సాయంత్రం నిత్య ప్రసాదం కూడా బాబాగారు ఏర్పాటు చేశారు. అలాగే పల్లకి సేవ కార్యక్రమంలో జనాలు తండోపతండాలకు వచ్చి ఈ యొక్క పల్లకి సేవ కార్యక్రమం పాలు పంచుకుంటారు. దక్షిణ షిరిడిగా పిలువబడే సాయిబాబా టెంపుల్ 1947 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయిందని, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ గారు కూడా 2 రోజులు స్టే చేసినారని చెప్పి మనకు సజ్జనార్ గారి మాటల్లో వినడం జరిగింది. కెమెరామెన్తో బాబిరెడ్డి, కేటీవీ కర్నూలు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.